వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. గతంలో శివాజీ గారు మాట్లాడిన మాటలకి ఎంత గద్దర్ జరిగిందో ప్రతి ఒక్కరు చూసాం. అయితే సీన్ కట్ చేసి ఇప్పుడు ఆయన నటించిన దండోరా సినిమాకి గద్దర్ అవార్డు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 అవార్డులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. శివాజీ గారు మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది, మూవీస్లో నటించినా కూడా అవి సూపర్ హిట్ అయిపోతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిపోతుందా? అండ్ మీ కాంట్రవర్సీలో నుంచే పాజిటివ్నెస్ వస్తుందా? మీరేమంటారు? హీరో శివాజీ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు. సినిమాల్లో ఒక పెద్దరికం తరుక పాత్రల వాక్యం ఉన్నటువంటి ఈ రోజుల్లో శివాజీ హీరో ఒక చుక్కానిలా కనిపించాడు అందరికీ. ఒక కోర్టు సినిమా తీసుకున్నా, నేను దండోరా తీసుకున్నా, కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ విషయంలో తీసుకున్నా, ఇక పోతే వ్యవహారాలలో నిన్నగాక మొన్న సినిమా వేదిక మీద మాట్లాడిన పెద్దరికం మాటలు ఇవన్నీ కూడా సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి. ఆయన ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్, నిజ జీవితంలో మెచ్యూరిటీ కనిపిస్తున్నట్టు మనం చాలా ఉదాహరణ చెప్పొచ్చు. దీంతోపాటు సినిమాల్లో కూడా మెచ్యూరిటీ ఉన్నటువంటి యాక్టర్ కాబట్టి ఈరోజు అతనికి ఉత్తమ క్యారెక్టర్ అవార్డు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక అవార్డు అయిన గద్దరు పేరు మీద ఇచ్చే అవార్డులలో ఈ శివాజీ హీరోకు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ ఆర్టిస్ట్గా అవార్డుతో పాటు అదే సినిమాకు దండోరా సినిమాకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. మరియు అదే ఆ దండోరా చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. మొత్తం మీద దండోరాకు 3 అవార్డుల పంట వచ్చింది. ఇది ఈ క్రెడిట్ ఆ సినిమా దర్శక నిర్మాతలు అయినప్పటికీ ఈ అనుభవించే ఫలాలు మాత్రం శివాజీకి కూడా దక్కుతుందని చెప్పొచ్చు. నిజ జీవితంలో ఆయన ముఖ్యంగా మెచ్యూరిటీ ఎందుకన్నానంటే నిన్నగాక మన చీరకట్టు విషయంలో ఆయన చెప్పినటువంటి సూచన సలహా మాత్రమే, ఎవరు విమర్శించలేదు. అయినా అది ఎంత రాద్ధాంతమైందో, విపరీత అర్థాలు తీసుకొని అవసరం లేని వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అంటే రచ్చరచ్చ చేసిన తీరు సరే, అది ఎలా ఉన్నా సినిమా జయాపజయాల కోసం కాకుండా దండోరంలో ఉన్నటువంటి ఆ సబ్జెక్టు కూడా దండోరంలో కూడా ఈ రోజుకి కూడా అంటే ఈ శాటిలైట్ యుగం నుంచి డిజిటల్ యుగంకి వచ్చాం మనం. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా కూడా ఈ దేశంలో ఇంకా చాలా గ్రామాలలో దళితులకు కనీసం చనిపోతే కాష్టం పెట్టడానికో లేదా అంత్యక్రియలు చేయడానికో స్థలం లేనిటువంటి విధానం, వీధుల్లో శవాన్ని తీసుకోపోకున్నటువంటి హీన స్థితి, ఇక ప్రేమలు, కట్టుబాట్లు, కంచంపొత్తు మంచంపొత్తు విషయం దేవుడొరుగు. కనీసం వీధుల్లో బతుకున్న మనిషి నడవడానికి లేదు, చచ్చిన శవం కూడా నడవడానికి వీడలేదు. ఈ కథాంశంతో వచ్చిన సినిమా దండోరా ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఆ సినిమా దండోరా తీయడం జరిగింది. దాంట్లో ఉత్తమమైనటువంటి నటనకు గాను హీరో శివాజీకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. స్వతహాగా కెరీర్ ప్రారంభంలో వీడియో ఎడిటర్గా ప్రారంభమైన నటుడు శివాజీ జెమినీ అనేటి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్లో జాబ్ చేస్తూ అక్కడికే సరదాగా తాను యువర్స్ లవింగ్ ఇలాంటి గ్రీటింగ్స్ పొద్దున్నే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే క్యారెక్టర్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది ఆ రోజుల్లో. దాంట్లో సరదాగా ప్రయత్నం చేసిన యాంకరింగు, ఆ తర్వాత చిన్న చిన్న స్కిట్లు, అట్నుంచి సినిమాల్లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను చిన్న చిన్న వేషాలు వేస్తూ హీరోగా ఎదిగి మిస్సమ్మ లాంటి ఒక చిత్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ సమవుజ్జుల పాత్ర, అమాయకంగా ఏమెరగనటువంటి ఒక భర్త పాత్ర, ఏమి చూసినా కూడా ఆయన నటన అయితే చాలా బాగా ఉంటుంది. అతన్ని విమర్శించే వాళ్ళు ఉంటే ఏదైనా ఉంటే ఆయన రాజకీయ పార్టీల తరపున ఈ మధ్యకాలంలో తాను కూడా కొన్ని రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడంతో కొంచెం ఆయన వ్యక్తిగతంగా విమర్శకు లోనయ్యాడు. అయినా కొంచెం మరి రాజకీయాలకు సినిమాలకు ఒడిసిపట్టదు అనుకున్నాడేమో, ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. సో సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి శివాజీకి మంచి చిత్రాలు వచ్చింది. కోర్టు అనే చిత్రంలో చేసినటువంటి నటనలో కూడా అద్భుతంగా ఉంది. సో అక్కడ చేసిన మంగపతి క్యారెక్టర్, రేపు రాబోయేటువంటి సాంప్రదాయని శుద్ధ పూసిని చిత్రం కూడా అది కూడా ఈ శివాజీ యొక్క క్యారెక్టర్ మీదనే సినిమా రన్ అవుతున్నట్టు, అది ఇప్పటికే చాలా వైరల్ అవుతుంది కదా. దాంట్లో ప్రమోషన్లు కూడా చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా దాన్ని ప్రమోషన్ చేస్తున్నారు. అంటే మీట్ టుగెదర్, మీట్ టు సెలబ్రిటీస్ అంటూ రకరకాల మంచి కొత్త సాంప్రదాయంతో ప్రమోషన్ వర్క్స్ కూడా ఇంటర్వ్యూస్ ఏదో కండక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా కూడా మంచిగా ఫలితాలు ఇస్తుందని కూడా చెప్తున్నారు.
సో మొత్తం మీద శివాజీ అనే ఇప్పుడు సినిమాకు మిడిల్ క్లాస్ సినిమాకు, చిన్న తరహా సినిమాలకు, లో బడ్జెట్ సినిమాలకు, మిడిల్ క్లాస్ సినిమాలకు, లేదా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్కు కొద్దిగా ల్యాండ్ మార్క్ అయిపోయాడు. మొత్తం మీద తెలుగు నుంచి ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి శివాజీ నటుడిని మనం ఉన్నందుకు కొంచెం గర్వపడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.